ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని పరీక్షిన్ మహారాజునకు వర్ణించి చెబుతూ ఉన్నారు. క్షీరసాగర మథనం అనేటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. దేవతలు దానవులు శ్రీ మహావిష్ణువు సహాయ సహకారంతో ఆ ఘనమైన కార్యాన్ని సాధించబోతూ ఉన్నారు. సురాసురేంద్రై భుజవీర్యవేపితం పరిభ్రమల్తం గిరిమంగ పృష్ఠతః బిభ్రత్తదా వర్తనమాదికచ్చపో మేనేంగ కండూయనమప్రమేయః. ఈ దేవతలు దానవులు మందర పర్వతాన్ని అలా ఇలా కదుపుతూ ఉంటే ఆ పరిభ్రమణానికి మరి పర్వతం నీటిలో మునిగిపోకుండా ఆ క్షీరసాగరంలో మునిగిపోకుండా కాపాడేటువంటి ఆ తాబేటి రాయుడు ఉన్నాడు కదా, ఆయన దేహం మీద ఏమాత్రము బరువు పట్టలేదు. ఎలా ఉన్నది అంటే శరీరం మీద ఎక్కడైనా కూడా దురద వస్తే అది పోగొట్టుకోవటానికి ఉపకరించే విధంగా ఉంది. అంటే దీంట్లో ఉన్న సారాంశం ఏమిటంటే పర్వతము యొక్క బరువు ఏమాత్రం ఆ కూర్మానికి తెలియటం లేదు. అంత అవలీలగా మోస్తున్నాడు ఆ పర్వతాన్ని. తథా సురానా విశదాసురేణ రూపేణ తేషాం బలవీర్యమీరయన్ ఉద్దీపయన్ దేవగణాంశ్చ విష్ణుః దైవేన నాగేంద్రమబోధ రూపః. అదేవిధంగా అటు రాక్షసుల్లో శక్తి సన్నగిల్లకుండా వారిలో ఒకడై వారిలో శక్తిని పెంచుతూ, అలాగే దేవతలలో కూడా క్షీణత్వం రాకుండా వారిలో ఒకడై వారిలో శక్తిని పెంచుతూ వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ వాళ్ళల్లో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఆ కార్యాన్ని సాధించే విధంగా ఒకరితో ఒకళ్ళు లాగండి అని ప్రోత్సహించుకునే విధంగా వారిలో శక్తిని పెంచుతూ, అలాగే తాడుగా ఉన్నటువంటి ఆ వాసుకిలో కూడా శక్తిని ఇస్తూ ఇవన్నీ పరిరక్షిస్తూ కార్యం చక్కగా జరిగే విధంగా సహకరిస్తున్నాడు ఆ పరమాత్ముడు. దేవతలదేమో సత్వగుణం, రాక్షసులదేమో రజోగుణం. మరి తామస ప్రవృత్తితో నిద్రతో ఉన్నట్లుగా ఉన్నది ఆ వాసుకి. ఎందువల్లంటే మందర పర్వతం యొక్క రాపిడి వల్ల దానికి ఏమాత్రము కష్టం కలగకూడదు కదా సర్పరాజునకు. ఆ విధంగా పరమాత్ముడు అందరిలోనూ లీనమై ఎవరికి ఏ శక్తి కావాలో దాన్ని అందిస్తూ, ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా అందిస్తూ ఉన్నాడు శక్తిని. ఉపర్యగేంద్రం గిరిరాడివాన్యః ఆక్రమ్య హస్తేన సహస్రబాహుః తస్థౌ దివి బ్రహ్మ భవేంద్రముఖ్యైః అభిష్టువద్భిః సుమనోభివృష్టః. అదేవిధంగా ఆ మందర పర్వతము యొక్క పైభాగానికి చేరుకుని వేల కొలది బాహువులు కలిగిన వాడని వేద ప్రసిద్ధి కదా పరమాత్మునకు. ఆ వేదములలో వర్ణించబడినట్లుగా సహస్రబాహువులు కలిగిన పరమాత్ముడు తాను మందర పర్వతం మీదకి చేరుకున్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఆయన కూడా ఒక పర్వతంలా ఉన్నాడు. ఎందుకు పైభాగానికి చేరాడు అంటే మందర పర్వతము యొక్క అగ్రభాగం అటు ఇటు కదలకుండా దాన్ని కూడా నియంత్రణ చేయటం కోసమే. ఆక్రమ్య హస్తేన, తన చేతితో దాన్ని ఆక్రమించి కాపాడుతూ ఉన్నాడు. ఇటు దేవతల్లో ఉన్నాడు, అటు దానవుల్లో ఉన్నాడు, సర్పంలో ఉన్నాడు, పర్వతము యొక్క అగ్రభాగానున్నాడు, పర్వతానికి అడుగు భాగాన కూడా అన్ని విధాలా తానే ఉండి కార్యాన్ని సాధింపజేస్తూ ఉన్నాడు. ఇంత విలక్షణమైన ఘనకార్యాన్ని సాధిస్తున్నటువంటి స్వామిని చూచి అచ్చరు ఉంది బ్రహ్మాది దేవతలంతా కూడా ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తూ పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఉపర్యథశ్చాత్మని గోత్ర నేత్రయోః పరేణ తే ప్రావిశతా సమేధితాః మమంధురబ్ధిం తరసా మదోత్కటాః మహాద్రిణాక్షోభిత నక్రచక్రం. పై భాగంలోనూ అలాగే క్రింద భాగంలోనూ మందర పర్వతంలోనూ
అదేవిధంగా వాసుకిలోను అన్ని చోట్ల అన్ని వైపులా దేవతలలో దానవులలో వారి శక్తిని ఇనుమడింపజేస్తూ ప్రవేశించి ఆ పరమాత్ముడు ఉంటే దీంతో దేవతలకు అందరికీ దానవులకు కూడా శక్తి పెరిగింది. ఏ విధమైన ఇబ్బందులు లేవు, ఆటంకాలు లేవు. ఇక కార్యాన్ని సాధించడం ఎంత పని. మదోత్కట ఉత్సాహంతో మదంతో కూడిన వాళ్ళై తరస విపరీతమైనటువంటి బలంతో ఆ మందర పర్వతాన్ని సహాయంగా చేసుకుని క్షీరసాగరాన్ని చిలుకుతూ ఉంటే దారుణమైన శబ్దం పుట్టింది. ఇంటిలో పెరుగు చిలుకుతున్నప్పుడే శబ్దం వస్తుంది కదా, ఇక సముద్రాన్ని పర్వతంతో చిలికితే ఆ వచ్చేటువంటి ధ్వని ఎలా ఉంటుంది? దిక్కులంతా వ్యాపించింది. ఆ సాగరంలో ఉండేటువంటి జల జంతువులన్నీ క్షోభకి గురవుతూ ఉన్నాయి. ఇదేమన్నా ప్రళయమా అన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది. అహీంద్ర సాహస్ర కఠోర దృంగ్ముఖ శ్వాసాగ్ని ధూమాహత వర్చసోసురాహ పౌలోమకాలేయ బలీల్వలాదయో దావాగ్నిదగ్ధాః సరళా ఇవాభవన్. అడవిలో గనక దావాగ్ని వస్తే ఆ దావాగ్నికి జంతువులన్నీ కూడా నశించిపోతాయి, చెట్లన్నీ మాడిపోతాయి. ముఖ్యంగా సున్నితమైన చెట్లయితే మరీను, తెల్ల తెగడ చెట్లు, సరళ వృక్షములు అనబడేటువంటి సున్నితమైన వృక్షాలు ఏ విధంగానైతే ఆ దావాగ్ని దెబ్బకు, కారు చిచ్చు దెబ్బకు బూడిదైపోతాయో అదేవిధంగా ఈ క్షీరసాగరాన్ని మథించేటప్పుడు ఆ సర్పరాజైనటువంటి వాసుకి యొక్క 1000 ముఖముల నుంచి బయటికి ఉద్భవిస్తున్నటువంటి ఆ నిశ్వాసల నుంచి వచ్చేటువంటి అగ్నితో పాటు పొగ, వాటి ఘాటుకి ఈ రాక్షసులకు ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాళ్లకు మూర్ఛ వచ్చినట్లుగా ఉంది. కఠోర దృంగ్ముఖ శ్వాసాగ్ని ధూమాహత వర్చసః అసురా. ఆ వాసుకి యొక్క నోళ్ల నుంచి వచ్చేటువంటి పొగతో కూడిన అగ్ని వల్ల వాళ్ళ తేజస్సులన్నీ కూడా ప్రతిహతమై కార్యాన్ని సాధించలేని పరిస్థితి వచ్చింది. ఎవరా రాక్షసులు అంటే పౌలోమకాలేయ బలీల్వలాదయో. పౌలోముడు, అలాగే బలి, ఎల్వలుడు, కాలేయుడు అతని పరిగణాలు, వీళ్ళందరూ మేమే ముఖం పక్క నుండి ఈ కార్యాన్ని సాధిస్తామని తలపక్కకు వచ్చారు కదా, దానివల్ల ఈ కష్టాన్ని అనుభవిస్తున్నారు. దావాగ్ని దగ్ధాః. దావాగ్ని వల్ల దగ్ధమైన చెట్లలాగా ఉంది వీళ్ళ పరిస్థితి. దేవాంశ్చ తచ్ఛ్వాస శిఖాహత ప్రభాన్ ధూమ్రాంబర స్రగ్వర కంచు కాననాన్ సమభ్యవర్షన్ భగవద్వశాఘనాః వవుహు సముద్రోర్మి ఉపగూఢవాయవః. ఈ కష్టం రాక్షసులకే కాకుండా తోకబట్టుకున్నటువంటి దేవతలకు కూడా వ్యాపించింది. వాళ్ళు కూడా సర్పము యొక్క నిశ్వాస వల్ల ఉద్భవించినటువంటి అగ్నితో కూడిన పొగ వల్ల ఎంతో కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారి యొక్క దేహాలన్నీ కూడా రంగు మారిపోయినాయి, వెలవెలబోతూ ఉన్నాయి, పొగబట్టింది. వారి కవచాలన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి, ముఖాలన్నీ కాంతి విహీనమైనాయి, వాళ్ళ వస్త్రాలు కూడా కాంతి విహీనంగా ఉన్నాయి. అలాంటి దేవతల్ని చూచేటప్పటికి పరమాత్మకు జాలి కలిగింది. వీళ్ళని రక్షించాలనుకున్నాడు, మేఘాలను ఆజ్ఞాపించాడు. భగవద్వశాఘనా. భగవంతుని అధీనంలో ఉండేటువంటి మేఘాలు ఆయన ఆజ్ఞతో చక్కగా జల్లులు కురిపిస్తున్నాయి. ఆ జల్లులతో వాళ్ళకి ఉపశాంతి చేకూరింది ఒక పక్క. మరోపక్క ఆ సాగరము యొక్క తరంగముల నుంచి వచ్చేటువంటి చల్లనైనటువంటి గాలులు కూడా వాళ్ళకి సుఖాన్ని కలిగిస్తూ వాసుకు యొక్క ముఖముల నుండి ఉద్భవించిన అగ్నితో కూడిన ధూమముల నుండి వేడి నుంచి రక్షిస్తూ ఉన్నాయి. ఆ రకంగా కార్యసాధన చేసేటువంటి వారికి సహకరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్ముడు. మధ్యమానాత్ తథా సింధోః దేవాసురవరూధపైః యదా సుధా నజాయేత నిర్మమంధాజిత స్వయం. వాళ్ళు ఎంత ప్రయత్నించినా దేవతలు దానవులు కష్టపడి ఆ క్షీరసాగరాన్ని మధిస్తున్నప్పటికీ అందులో ఇంచి అమృతం రావట్లేదు, సరిగదా సూచనలు కూడా కనిపించటం లేదు. పైగా ఈ కార్యాన్ని చేస్తున్న వాళ్ళు ఎవరంటే వరూధపై అగ్రనాయకులందరూ ఉన్నారు, మేము పరాక్రమవంతులం అనుకునేవాళ్ళు. అయినప్పటికీ సుధా నజాయేత, ఇంకా రాలేదు అమృతం. దాంతో అజిత స్వయం, అజితుడనే పేరు కలిగిన శ్రీ మహావిష్ణువు పూనుకున్నాడు ఆ కార్యాన్ని సాధించటానికి. మేఘశ్యామ కనక పరిధి కర్ణ విద్యోత విద్యుత్ మూర్ధ్నిభ్రాజద్ విలులిత కచః స్రగ్ధరో రక్త నేత్రః
జైత్రైః దోర్భిః జగదభయదైః దందశూకం గృహీత్వా మధ్నన్ మధ్నా ప్రతిగిరిరివ అశోభత అధోధృతాద్రిః. ఈ దేవతల వల్ల దానవుల వల్ల ఈ పని కావటం లేదని స్వామే స్వయంగా ఆ అజితుడనే పేరు కలిగినటువంటి స్వామి కార్యసాధనకు పూనుకున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన అంటే మేఘశ్యామః, నల్లనైన స్వరూపం కలిగి ఉన్నాడు. కనక పరిధి, బంగారు వర్ణమైనటువంటి బంగారు ఖచ్చితమైన వర్ణంతో ప్రకాశించేటువంటి పట్టు పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు. కర్ణ విద్యోత విద్యుతు, చెవులకుండేటువంటి కుండలాలు అటు ఇటు కదులుతూ ఉంటే వాటి నుంచి వచ్చేటువంటి కాంతులు మెరుపుల్లా ఉన్నాయి. మూర్ధేభ్రాజద్ విలులిత కచః, శిరస్సునందుండేటువంటి చక్కని ఆ కేశ సంపద అంతా కూడా ఎంతో అందంగా ఉండేది. ఈ కార్యాన్ని సాధించేటప్పుడు ఆ కేశములు అటు ఇటు కదిలి చల్లాచెదరై ఉన్నాయి, ముంగురులన్నీ కదులుతూ ఉన్నాయి. సద్ధరో రక్తనేత్రః, చక్కని పుష్పమాలలు ధరించి ఉన్నాడు, ఎర్రనైనటువంటి నేత్రాలు. జైత్రైః దోర్భిః జగదభయదైః, జగత్తునంతటికీ కూడా అభయాన్ని ఇచ్చేటువంటి జయశీలమైనటువంటి బాహువులతో, 4 బాహువులతో ఆ సర్పరాజుని తాడుగా చేసుకుని మధించటం ప్రారంభించాడు. మధ్నన్ మధ్నా ప్రతిగిరిరివ అశోభతాధోధృతాద్రిః, ఒక పర్వతాన్ని మరో పర్వతం చిలుకుతున్నదా అన్నట్లుగా పరమాత్ముడు కూడా సాక్షాత్తు ఒక పర్వతంలా ప్రకాశిస్తూ ఉన్నాడని అందంగా వర్ణించారు. ఈ వర్ణన వినేటప్పుడు స్వామి రూపాన్ని హృదయగతం చేసుకుని చక్కగా దర్శించాలి. నిర్మధ్యమానాత్ ఉదధేరభూత్విషం మహోల్బణం హాలహలాహ్యమగ్రతః. నిర్మధ్యమానాత్ ఉదధేరభూత్విషం మహోల్బణం హాలహలాహ్వమగ్రతః. సంభ్రాంత మీనోన్మకరాహి కచ్చపాత్ తిమిద్విపగ్రాహ తిమింగిలాకులాత్. ఈ మథనం జరిగేటప్పుడు ఆ సముద్రంలో ఉన్నటువంటి మీనములు అంటే చేపలు, సర్పములు, అదేవిధంగా తాబేళ్లు, ఇంకా మొసళ్ళు, ఇలాంటి జల జంతువులన్నీ, అలాగే తిమింగిలాలు, ఇవన్నీ ఎంతో క్షోభకి గురవుతూ ఉన్నాయి, ప్రళయం అనుకుంటున్నాయి అవన్నీ కూడా. అలాంటి సాగరం నుంచి మహోల్బణం విషం, ముందుగా పుట్టింది ఏమిటి అంటే దారుణమైన విషం పుట్టింది. హాలాహలం అనేటువంటి విషం పుట్టింది. మహోల్బణం హాలహలాహ్వమగ్రతః, ముందుగా ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించింది విషమే. తదుగ్రవేగం దిశి దుష్యుపర్యథో విసర్పదుత్సర్పదసహ్యమప్రతి. భీతాః ప్రజాః దుద్రువురంగసేశ్వరాః అరక్ష్యమాణాః శరణం సదాశివం. ఆ పుట్టినటువంటి విషం వేగంగా వ్యాపిస్తూ ఉన్నది. ఎలా వ్యాపిస్తోంది? కిందకి పైకి అనేక రకాలుగా వ్యాపిస్తూ ఉన్నది. ఉగ్రవేగం, వేగంగా ఉంది దాని వ్యాప్తి. దిశి దిశి, అన్ని దిక్కులయందు. విసర్పదుత్సర్పతు, పైకి కూడా వ్యాపిస్తూ ఉన్నది. అసహ్యం, ఆ విషము యొక్క ప్రభావాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. అప్రతి, సాటిలేనటువంటి విషం. భీతాః ప్రజాః, భయపడినటువంటి అక్కడున్న ప్రజలందరూ కూడా దిక్కులకు పారిపోతూ ఉన్నారు. అరక్ష్యమాణాః, మాకు రక్షణ లేదు అని భయపడి సదాశివం శరణం, ఆ సదాశివుణ్ణే శరణుగా కోరి కైలాసానికి చేరుకున్నారు. చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంచేరి ఈసునదౌవారికులడ్డు పడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో వినుమాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్కనిరి ఆర్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిల్. ఆ కైలాసానికి వెళ్ళి శంకరుని యొక్క ద్వారం దగ్గర నిలబడి మమ్మల్ని లోపలికి పంపండి అని ద్వారపాలకుల్ని ప్రార్థిస్తూ ఉంటే, మీకు ఇక్కడేం పని అని అడుగుతున్నారు ద్వారపాలకులు. అయ్యో ఏం చెప్పమండి, చాలా కష్టం వచ్చింది, క్షీరసాగరం నుంచి విషం పుట్టింది, దాని ప్రభావాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, మాకు రక్షకుడు పరమేశ్వరుడే అని కుయ్యో మొర్రో అని ఆర్తిగా అరుస్తూ, పరమేశ్వర కైలాసవాస మా మొర ఆలకించవయ్యా అని ఆర్తరక్షకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు.
విలోక్యతం దేవవరం త్రిలోక్యాః భవాయ దేవ్యాభిమతం మునీనాం ఆసీనమద్రౌ అపవర్గహేతోః తపోజుషాణం స్తుతిభిః ప్రణేముః. ఆ పరమాత్ముణ్ణి చేరుకుని, ఈశ్వరుణ్ణి చేరుకుని అనేక రకాలైనటువంటి స్తోత్రాలతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్మవారితో పాటు చక్కగా ఆసీనుడై ఉన్నాడు ఆ కైలాస పర్వతం మీద ఆ పరమాత్ముడు. ఎందువల్ల ఆయన అక్కడున్నాడు అంటే త్రిలోక్యాః భవాయ, ముల్లోకములకు మంగళములను కలిగించటం కోసం, ఆర్తరక్షణ కోసమే ఆయన అక్కడ ఉన్నాడు. మునీనాం అభిమతం అపవర్గహేతోః, ముక్తినిచ్చేటువంటి వాడు కాబట్టి మునులందరికీ ఆయనంటే పరమప్రీతి, ఆయన్నే స్తోత్రం చేస్తూ ఉంటారు. అలాంటి ఆ పరమాత్ముని దగ్గరకు వీళ్ళంతా వెళ్ళి తపోజుషాణం, ఎల్లప్పుడూ తపస్సులో నిమగ్నమై ఉంటాడు ఆ పరమాత్ముడు, ఈశ్వరుడు. అలాంటి పరమేశ్వరుణ్ణి శ్రద్ధగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రజాపతయ ఊచుహు, ఈ ప్రజాపతులందరూ చేరి దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూత భావన త్రాహినః శరణాపన్నాన్ త్రైలోక్య దహనాత్ విషాత్. దేవదేవ మహాదేవ పరమేశ్వర, సమస్తమైనటువంటి ప్రాణులయందు ఉన్నటువంటి వాడా, నీవే మాకు రక్ష. ముల్లోకములను దహించటానికి క్షీరసాగరం నుంచి పుట్టినటువంటి ఆ విషం నుంచి మమ్మల్ని కాపాడు పరమాత్మ, కాపాడు అని వీళ్ళంతా పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారు బ్రహ్మాది దేవతలందరూ. త్వమేక సర్వ జగతః ఈశ్వరః బంధమోక్షయోః తం త్వామర్చంతి కుశలాః ప్రపన్నార్తి హరం గురుం. అందరికీ చక్కని ఉపదేశములతో భగవత్ తత్వాన్ని తెలియజేసేటువంటి ఓ పరమాత్మ, త్వమేకః, నీ ఒక్కడవే, సర్వ జగతః ఈశ్వరః, సమస్తమైన జగత్తునకు ఈశ్వరుడవై ఉన్నావు. బంధములను మోక్షములను కలిగించేటువంటి వాడవు నీవే. బంధములన్నీ నీవే సృష్టిస్తావు, వాటిని పోగొట్టేటువంటి వాడవు నీవే అని నిన్ను నేర్పరులైనటువంటి మహానుభావులంతా స్తుతిస్తూ ఉంటారు. అందరి ఆర్తిని పోగొట్టేటువంటి ఓ పరమేశ్వర, మా కష్టాన్ని పోగొట్టు అని దేవతలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. గుణమయ్య స్వశక్త్యాస్య సర్గస్థిత్యప్యయాన్ విభో ధత్సే యదా స్వదృగ్భూమన్ బ్రహ్మ విష్ణు శివాభిధాం. సత్వరజస్తమో గుణములను చక్కగా నడిపిస్తూ వాటితో సృష్టి స్థితి లయములను నడిపించేటువంటి పరమాత్మవు నీవే అయి ఉన్నావు అని వర్ణిస్తున్నారు. ఇదివరకు శ్రీ మహావిష్ణువుని అలాగే వర్ణించారు, ఇక్కడ పరమేశ్వరుణ్ణి అలాగే వర్ణిస్తున్నారు. దీనివల్ల మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే, ఉన్న పరమాత్ముడు ఒక్కడే, అందరూ పరమాత్మ స్వరూపులే. ఆ పరమేశ్వరునకు శ్రీ మహావిష్ణువునకు ఏ విధమైనటువంటి భేదము లేదు అని తెలుపుతూ, ఇదిగో ఓ పరమాత్మ, సత్వరజస్తమో గుణములనేటువంటి త్రిగుణములను నీవే ప్రేరేపించి ఈ సృష్టిని చేస్తున్నావు, నడిపిస్తున్నావు, లయం చేస్తున్నావు. దత్సే యదా స్వదృగ్భూమన్, ఓ సర్వశ్రేష్ఠుడమైనటువంటి ఓ పరమాత్మ, ఆ పని చేయటానికి నువ్వే బ్రహ్మ, విష్ణువు, శివుడు అని 3 పేర్లతో పిలువబడుతున్నాయి. నామరూపములు ఏదైనా సందర్భానుగుణంగా వేరుగా కనిపించవచ్చు, కానీ ఉన్నటువంటి పరమాత్మతత్వం మాత్రం ఒక్కటే. ఆ పరమాత్మవు నీవే అని బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ, త్వం బ్రహ్మ పరమంగుహ్యం సదసద్భావ భావనః నానాశక్తిభిరాభాతః త్వమాత్మా జగదీశ్వరః. రహస్యంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపుడవు నీవే ఉన్నావు. నానా విధములైనటువంటి జగత్తులో ఉన్న సదసదాత్మకమైనటువంటి ఈ విశ్వానికంతటికి ఆధారభూతుడవు నీవే ఉన్నావు. సమస్తమైన శక్తులు నీ వల్లనే ఉద్భవిస్తూ ఉన్నాయి, నీవే ప్రకటిస్తున్నావు. అన్నిటి యందు ఉన్న పరమాత్ముడవు నీవే. త్వం శబ్దయో నిర్జగదాదిరాత్మ ప్రాణేంద్రియ ద్రవ్య గుణస్వభావః కాలః క్రతుః సత్యమృతం చ ధర్మః త్వయ్యక్షరం యత్రివృదామనంతి. 3 అక్షరములతో కూడినటువంటి ఆ ఓంకారం, ప్రణవస్వరూపుడవు నీవే. అకార ఉకార మకారములతో ఉన్న
ఆ ఓంకార స్వరూపుడవు నీవే. యత్రివృదామనంతి కాళః, కాళస్వరూపుడవు నీవే. క్రతుః, యజ్ఞస్వరూపుడవు నీవే. సత్యస్వరూపుడవు నీవే. సత్యము యొక్క స్వభావము నీవే ఉన్నావు, సత్యము యొక్క ధర్మము నీవే ఉన్నావు. అంతేకాదు ప్రాణములు, ఇంద్రియములు, మహత్తు, అహంకారం ఇత్యాదిగా కలిగిన ఈ సృష్టి సమస్తము కూడా, అలాగే పంచభూతములు, దిక్కులు అన్నీ నీవే. గుణస్వభావ, సత్వరజస్తమో గుణములనే త్రిగుణములు కూడా నీవే. శబ్దయోని, వేదముల పుట్టుకకు కారకుడవు నీవే. జగదాది, ఈ జగత్తుకంతటికీ ఆది పురుషుడవు నీవే, శాశ్వతుడవు నీవే. అగ్నిర్ముఖంతేఖిల దేవతాత్మ, క్షితిం విదుర్లోక భవాంఘ్రి పంకజం. కాలం గతిం తేఖిల దేవతాత్మనో, దిశశ్చ కర్ణౌ రసనంజలేశం. అగ్నిర్ముఖం, అగ్ని అంటే ఎవరంటే నీ ముఖమే. ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతించినప్పుడు ఇదే స్తోత్రం, పరమేశ్వరునకు ఇదే స్తోత్రం. అగ్నిర్ముఖం తేఖిల దేవతాత్మ, సమస్తమైన దేవతలకు ఆధారభూతుడై యజ్ఞభాగాలు అందించేటువంటి ఆ అగ్నిదేవుడు ఎవరంటే నీ ముఖమై ప్రకాశిస్తున్నాడు. క్షితిం విదుర్లోక భవాంఘ్రి పంకజం, పద్మముల వలె సున్నితమై సుందరమైనటువంటి నీ పాదయుగళి ఏమిటి అంటే సాక్షాత్తు భూమి యొక్క స్వరూపమే. క్షితిం విదుహు, భూమిగా అందరూ తెలుసుకుంటున్నారు జ్ఞానులు. కాలం గతిం తేఖిల దేవతాత్మను, నీ గమనమే కాలమై ఉన్నది స్వామి. ఇంకా నీ శ్రవణములేమిటో తెలుసా? దిశశ్చ కర్ణౌ, నీ శ్రవణములే దిక్కులు, అంటే నీ శ్రవణముల నుంచే దిక్కులు పుట్టయి. రసనం జలేశం, వరుణదేవుడే సాక్షాత్తు నీ నాలుక అని సమస్తమైన ఈ సృష్టిలో ఉన్న పదార్థములన్నీ ఆ పరమేశ్వరుని స్వరూపంగా, విరాట్ స్వరూపునిగా ఆ ఈశ్వరుని స్తోత్రం చేస్తూ ఉన్నారు బ్రహ్మాది దేవతలు. నాభిర్నభస్తే శ్వసనన్నభస్వాన్, సూర్యశ్చ చక్షూంసి జలం స్మరేతః. పరావరాత్మాశ్రయణంతవాత్మ, సోమో మనోద్యౌ భగవన్ శిరస్తే. ఇంకా నీ నాభే ఆకాశమై ఉన్నది. అలాగే నీ ప్రాణశక్తి ఏదైతే ఉందో ఆ ప్రాణశక్తే వాయువు. నీ నేత్రములే సూర్య భగవానుడు, ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యుడే నీ నేత్రములు. మరి నీ రేతస్సే జలము, నీ తేజస్సే జలమై ఉన్నది. అలాగే ఈ జీవులలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉందో, కొన్నిటిలో ఎక్కువ కొన్నిటిలో తక్కువగా కనిపించేటువంటి భ్రాంతిని కలిగించేటువంటి ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది కూడా నీవే. మరి చంద్రుడు ఎవరు అంటే నీ మనస్సే. నీ మనస్సు నుంచే చంద్రుడు ఉద్భవించాడు. నీ శిరస్సు నుంచే స్వర్గం ఉద్భవించింది. స్వర్గం అనగా నీ శిరస్సే. కుక్షి సముద్రాః గిరయోస్థి సంఘాః, రోమాణి సర్వౌషధి వీరుధస్తే. ఛందాంసి సాక్షాత్ తవ సప్తధాతవః, త్రయీమయాత్మన్ హృదయం సర్వధర్మః. నీ ఉదరం అంటే ఏమిటో తెలుసా స్వామి? సముద్రాలే. ఈ సముద్రాలన్నీ నీ ఉదరంలోనే ఉన్నాయి. మరి కనిపించేటువంటి పెద్ద పెద్ద పర్వతాలన్నీ ఏమిటి అంటే అస్థి సంఘాః, నీ దేహంలో ఉండేటువంటి అస్థులు అంటే ఎముకలు ఇత్యాదులే పర్వతములై ఉన్నాయి. రోమాణి సర్వౌషధి వీరుధస్తే, నీ దేహం మీద ఉండేటువంటి రోమములన్నీ కూడా వృక్షములు, అలాగే లతలు, పొదరిళ్ళు, దివ్యమైన ఓషధులతో కూడినటువంటి సమస్తమైన వృక్షజాతులన్నీ నీ దేహంలో ఉన్నటువంటి కేశములే ఉన్నాయి. ఛందాంసి సాక్షాత్ తవ సప్తధాతవః, వేదములంటే ఏమిటి అంటే సప్తధాతువులే. నీలో ఉండేటువంటి సప్తధాతువులు, రక్తాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేదస్వరూపములై ప్రకాశిస్తూ ఉన్నాయి. త్రయీమయాత్మన్, ఓ వేదస్వరూప, ఓ పరమాత్మ, పరమేశ్వర, మమ్మల్ని అందరినీ రక్షించు. హృదయం సర్వధర్మ, సమస్తమైనటువంటి ధర్మాలు కూడా నీ స్వరూపమే, నీ హృదయమై ఉన్నాయి. కాబట్టి ఈ సృష్టిలో నీవు లేని చోటంటూ లేదు. సమస్తమైన విశ్వము నీ స్వరూపమే అని ఆ పరమేశ్వరుణ్ణి విశ్వస్వరూపంగా భావన చేసి విరాట్ స్వరూపంగా దేవతలందరూ ప్రార్థన చేస్తూ ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి విషం నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఇదివరకు శ్రీ మహావిష్ణువునకు ఏదైతే విశేషణాలు వాడబడి ఉన్నాయో అవే పరమేశ్వరునికి కూడా చక్కగా ఉపయోగిస్తూ వేదస్వరూపునిగా సమస్తమైన విశ్వస్వరూపునిగా భావన చేస్తూ ఈశ్వరుణ్ణి వాళ్ళు కొలుస్తున్నారు. అంటే మనం ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటామో ఆ దైవ స్వరూపమే మనకు ప్రధానమైన పరమాత్మ అనేటువంటి భావనతో ఏకాగ్రతతో స్తోత్రం చేసినట్లయితే మనం కోరినటువంటి కోరికలన్నీ సఫలమవుతాయి అనే ఒక చక్కని నిదర్శనాన్ని మనకి ఈ స్తోత్రంలో అందిస్తూ ఉన్నారు వ్యాసుల వారు. అటువంటి చక్కని విషయాన్ని మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి పరిసమాప్తం పలుకుదాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.